హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో కొత్తగా 7 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు గత ఏడాది రాష్ట్రానికి మంజూరైన 7 జవహర్ నవోదయ విద్యాలయాలకు నేడు అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. జూలై 14 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ కూడా తెలియజేసింది. తెలంగాణలో భద్రాద్రి, జగిత్యాల, మహబూబ్ నగర్, మేడ్చర్ల, మల్కజ్గిరి, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో ఈ 7 నవోదయ కొత్త పాఠశాలలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అనగా జూలై 14 నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ జరిపి విద్యార్థులతో ఈ యొక్క క్లాసులు నిర్వహించడం కూడా చేస్తారు. ఇది ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉచిత భోజనము, ఉచిత వసతి, ఉచితమైనటువంటి యూనిఫామ్, బుక్స్ అన్నీ కూడా ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం కూడా జరుగుతాయి. ఇది తెలంగాణకు ఒక మంచి వరం అని కూడా చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా నవోదయ సైనిక్ స్కూల్స్లో విద్య ఎంతో నాణ్యతగా ఉంటుంది అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆల్రెడీ నవోదయ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. డిసెంబర్లో ఎగ్జామ్ కూడా ఉంటుంది, అప్లై చేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్. ఆంధ్రప్రదేశ్కి అయితే కొత్త నవోదయ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదు. తెలంగాణకి మాత్రం ఇది ఇవ్వటం జరిగింది, గమనించగలరు.